दीपज्योति परब्रह्मा दीपो विष्णु सर्वव्यापी दीपज्योति परब्रह्मा दीपो विष्णु सर्वव्यापी दीपेन साध्यते सर्वं दीपेन साध्यते सर्वं दीपं वन्दे सदा शिवं दीपं वन्दे सदा शिवं। మద్దాల రామారావు ప్రతినాయక పాత్ర పోషణలో తెలుగు నాటక రంగాన విఖ్యాతుడు మద్దాల రామారావు. నరసింగరాజు, జలంధరుడు, కీచకుడు, దుర్యోధనుడు, మైరావణ వంటి పాత్రలకు పెట్టింది పేరు మద్దాల రామారావు. నారాయణ నారాయణ హరే ఏవి సుబ్బారావు మృదు మధుర గాత్రంతో శిరీష కుసుమ పేశల రాగాలాపనతో శ్రీరాముడు, కృష్ణుడు, బిల్వమంగళుడు వంటి పాత్రలను గొప్పగా పోషించి లక్షలాది మంది అభిమానుల ప్రశంసలకు పాత్రులైన గానపోకిల, నటశేఖర బిరుదాంకితుడు ఆరాధ్యుల వెంకట సుబ్బారావు. అర్జున తలపవైతివి నీకును నాకు కలుగు చెలిమి, తలపవైతివి సుత్తరికము ధర్మమైన ఫలనేత్రుని గెలిచిన పంటవగుట తలచినాడవు కాబోలు దర్పమొకటే అందుచేతను ధనంజయ, నీకు నేను ఒక హితోపదేశము చేసేదను. చెల్లిమిగ దక్షిణారమటు చిన్నతనంబునంది భాయవు
ఆ జలగదలాక్షులం కలసి చెయ్యల నుండి ఎప్పుడైనను బాయవు మెలగిది ఒక ప్రాణమును మేడులు రెండుగాగా కాన నేడు ముద్దుల మరది ముద్దుల మరది గజుంగిడువు కృంపగ చేతులు రాబు నిందదిన్ నేను అనేక విధముల బోధించినను సమరోత్సాహిక పరతంత్రుడవైతివి. నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రాల జ్వాలలా మ్రగ్గిరి. చక్రమహం ఇంచుక చెప్పేదని వినము. నీలకంఠరమకానిశిత శూలముఖాది కోచిన ఒకవేళ ఓర్వవత్తు ప్రళయకాల పదోట భయత నిర్ఘన్న తంగలి సైచిన ఒకవేళ సైపవత్తు మృత్యుదేవతను రెండు కోరల దిక్కి బతికిన ఒకవేళ బ్రతుకవచ్చు బాడబాణల శిఖాత్వాలి కావలి మ్రాద నిలిచిన ఒకవేళ నిలువవచ్చుగాక సహింపవచ్చునే కదలమందు శివునికైనను శారదాధవునకైన బహునకైనను సభకోటి మగునకైన చందతను సంగడిలేది నా చక్రధాతి ఓయే కృతజ్ఞుడా, నీవు ఆప్తమాంధవుడవని తార్థరాష్ట్రంతో నిర్హేతుకము వైరము తెచ్చుకుంటుంది కదా. వేమునకు పానకము మోసి పెంచినట్టు త్రాసుపాముకు పాల్మోసి గాసినట్లు చిన్ననాట నుండి నేడు చేయునేడు పాఠ నీకు స్వయంకయు వ్యర్థమయ్యే భానుప్రకాష్, గాలివాన, గాలిపటం, గుడిగంట, శ్రీమాన్ శ్రీపతి వంటి నాటకాలు నాటికల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన భానుప్రకాష్ ఆధునిక సాంఘిక నాటక రంగ ప్రస్థానంలో మేటి నటునిగా రాణించారు.
సంభాషణ ప్రకటనలో ఆయన శైలి విన్యాసం ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకునేది. ప్రతినాయక పాత్ర పోషణలో సాంఘిక నాటక రంగాన ప్రఖ్యాతునిగా నిలిచారు. వాల్మీకి మహర్షి అట్లన్నాడా? అయితే ఏం చేయమంటావు? చింతకాయలు అతి చిన్న విషయం. వాటి కోసం మీ మనసులో క్షోభ పెట్టుకోవడం మంచిది కాదండి. బోడి ముండకు దండం పెడితే నా వాళ్ళే ఉండమన్నదట. ప్రభువులు ప్రభుత్వం వారి దొరతనం నీకెట్లకైతుంది? పంతులు, నీతో అక్కరపడి వచ్చిన అడిగింది ఇస్తావా? మీ ఆశ్రయంలో ఉన్నాను, అడగండి. నువ్వు కరణం బిడ్డను పెండ్లాడాలి. దొరవారు, వివాహం జీవితానికి సంబంధించింది. ప్రేమ లేని పెళ్లి అసాధ్యం. ఆమెను పెళ్లి చేసుకోలేను, మన్నించండి. పంతులు, తాయారు కోసం కాదు, నా కోసం. నా ప్రాణం మీకు అర్పిస్తాను. నీ ప్రాణం చిల్లి గబకు కూడా కొరగాదు. తాయారును చేసుకో. క్షమించండి, నేను చేసుకోలేను. అయితే ఎళ్ళు గడిలించి. మంచిది. మీ ఆశ్రయానికి కృతజ్ఞతలు. మీ ఆరోగ్యం. మంజరి. నీతులు చెప్తాండయ్య మనగాడు, నీతులు చెప్తాడు. దొర్సాని, మళ్ళా ఈ గడిని చూస్తానా? అవును, దయ్యాన్నేరా, మీ మావయ్య పాలిటి దయ్యాన్ని. ఇవాళ నుంచి దయ్యాన్నై వాడి అంతు తేలుస్తాను. వాణ్ణి కూడా పురుషోత్తం దగ్గరికే సాగనంపకపోతే. పురుషోత్తం ఎవరు నాన్న? పురుషోత్తం ఎవరో తెలియదు? అదిగో ఆ మహానుభావుడు. ఈవేళ నువ్వు నేను మీ మావయ్య అనుభవించేదంతా ఆయన చదువు. విశ్వాసఘాతకులమై తిన్న ఇంటికి ద్రోహం తలబెట్టే, చేతులా విషం పెట్టే. పాపం నా చేత చేయించి ఫలితం ఆ ధర్మారావు అనుభవిస్తాడు. బియ్యమందుతానని కయ్యానికి కాలు దువ్వుతాడు. వాడి గుండెల్లో నిద్రపోతాను. రేబాల రమణ తెలుగు పద్య నాటక రంగంలో స్త్రీ పాత్ర ధారణలో విశేష ప్రేక్షకాదరణ పొందిన భృకుంశ నటరత్నం రేబాల రమణ. బాలనాగమ్మ, మాంచాల, చంద్రమతి, సంగు వంటి పాత్రలను వేలాది పర్యాయాలు ప్రదర్శించి ఎన్నో మెప్పులను, వెండి కప్పులను బహుమతిగా పొందారు.
పన్నగ భూష పాచి మహేజ పన్నగ భూష పురహర దేవా పాలి భూమురా పురహర దేవా పాలి భూమురా పాచి మహేజ పన్నగ భూష పాలికి కల్ప వృక్షమై నీరుల పాలికి దయామూర్తివై పాలికి కల్ప వృక్షమై నీరుల పాలికి దయామూర్తివై లోకములేనే సంపదరాజు లోకములేనే సంపదరాజు ఆత్మజ్ఞాన పరాయణ దేవా పాహిమహేజ పన్నగ భూష పాహిమహేజ పన్నగ భూష పురహర దేవా పాలి భూమురా పురహర దేవా పాలి భూమురా పాహిమహేజ 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 కాలగతి సర్వ సంపద కోలుపోవా మిగులు సిరి నాకు మీరును మీకు నేనే కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినను మిగిలిన సిరి నాకు మీరు మీకు నేను స్వామి. అవును దేవి, కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినను మిగిలిన సిరి నాకు మీరు మీకు నేను స్వామి. అవును దేవి, బానిసగా బానిసగా నన్ను ఏ కలవానికేని అమ్ముకొనుడు సత్య ప్రతిష్టకై ఉనర్చు నీచ కార్యములన్నీయు సగౌరవంబులేగు ప్రాణేశ్వర. కావున ధైర్యము వహించి నన్ను ఏ కలవానికైనను అమ్ముకొని ఆ మౌలి రుణము తీర్చుకునుడు స్వామి, ఆ మౌలి రుణము తీర్చుకునుడు స్వామి. ఎందులకై సందేహించుతున్నారు స్వామి, ఎందులకై సందేహించుతున్నారు స్వామి. అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఓ భాగ్యవంతులారా, ఈలతాంగి ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ 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 హరిశ్చంద్రు భార్య దాసిగా 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 ఈ పెల్కొనరయ్యా ధన్యులారా. ధన్యులారా. నాథ, మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీననైపోతున్నాను స్వామి. మిమ్ము చూసు భాగ్యము నాకు లేదు ప్రాణేశ్వర. కడసారి మీ మూర్తిని కన్నులారా దర్శించిపోయేదును స్వామి, కన్నులారా దర్శించిపోయేదును. కదలవేయని విప్రుడదలించుటకు మున్నో కనులార మీ మోము కాననిందు పదవేమియని వటుండదలించుటకు మున్నో మీ నోటి నుడితే నెలాననిండు నడువవేమని విప్రుడను వెట్టక మున్నే నడువవేమని విప్రుడను వెట్టక మున్నే పొడము మీ కన్నీరు
విడువనిండు సాగవేమని వటుల్లాగా వచ్చుటకున్నో యూపుగా మిము కౌగిలింపనేడు పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలనగుచూ చెడలు కన్నీట పాదముల్ కడిగి మీకు ప్రణతులిడుతున్నదాన సద్గుణ నిధాన ఈ అర్ధరాత్రమున ఈ శ్మశాన వాటిక యందు ఈ మహానుభావుడెవరో కాని నన్ను నోరారా పలకరించుతున్నాడు. అరయ్య ఇతడొక మహనీయుడొట్టుడు ఈతని పచో హృదయ వృత్తి ఇంత దుఃఖం గుణం కొంత శాంతి పొడము అయినను ఇప్పట్టున మౌనం వహించి ప్రయోజనము లేదు. ఎట్లయినను ఈ మహానుభావునితో ఒక్కసారి మాట్లాడి చూచెదను. పురుషవరేణ్యా నీవెవరవో ఎరుగన్ మసనంబులో పలందిరిగడు భూతనాథుడవో దీనదశాకలనల్ కృషించు నన్ కరుణనను గ్రహించుటకుగా సనుదిన సిద్ధమూర్తివో పరమదయాబ్ది అవనిపై వరదాని అభాగ్య దేవత మహానుభావుడా, నా కథను వినవలయునని కుతూహలపడుచుంటిరా. నా దీన కథను, నా దీనాతి దీన కథను ఎంతని విన్నవించగలను, ఏమని విన్నవించగలనయ్యా? అనగా ఎంతని విన్నవించగలనయ్యా? రోళ్ళ రోకళ్ళవాడిన నా దీన చరిత్రము, నా దీన చరిత్రమెల్లనొక పాడి చేసి ఈ దేహమొక్కలి సొత్తౌట దలైచి ప్రాణములం పిగ్గం పట్టుటే కాక ఏమని జీవింతును దిక్కుమాలి కడుహేయంబైన దాస్యంబు. మహానుభావుడా, నీవు నాకు కడు పూజ్యుడవుగా తోచుతున్నాడవు. నేను ఈ కాశికాపురమున ఒక బ్రాహ్మణుని ఇంట
ఊడిగంబు చేసుకుని దాసినయ్యా దాసిని. నా పేరు హంసనారి ఎందురయ్యా. ఈ చనిపోయిన వాడు నా ఒక్కగానొక్క కుమారుడు. నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెల కుషాదుల తెమ్మను వేణియానం ఎడకరువేరా ఈ కొడుకునకు ఈ నవాంగతునకు నాదు దురదృష్టము చే పెనుబాము చేత మరణము ఘటిల్లెనయ్యా. ఏమనుచు పల్కుదు నా పడు దురవస్థ, ఏమనుచు పల్కుదు దుఃఖము పొంగి పుల్లెడు అనగా కొడుకా, చివరకు నీకెంతటి దుర్దశ సంప్రాప్తమైనది నాయన. రాజాధిరాజ కుమారుడవై జన్మించిన నీకు చనిపోయిన వెనుక ఈ వల్లకాటిలో చేరడు నేలకైలను నోచుకొనలేకపోయితివే తండ్రి. నీ ప్రారంభములకు నేనెంతని విలపింపను కొడుకా, ఎంతని విలపింపనయ్యా. రెండవ సర్వజ్యేష్ఠుడకు వశిష్ఠ మహర్షి ప్రభావము చేత నా పతి కిందప్పు అన్యులకు గోచరంబు గాని నా మాంగళ్యము ఒక్క చండా ఏమి నా మాంగళ్యము నెరింగిన ఇతడు మరెవరో కాదు, నా పతి హరిశ్చంద్రుడే అయ్యుండవలయను. స్వామి, స్వామి, నేను మీ పాలన చంద్రమతిని స్వామి, చంద్రమతిని. కనకి నాటికి కుమారుని శవంతో మీ యుద్ధకు మంత్రులు కరుణలో దొరకలే. మీ తండ్రి గారు వచ్చినారురా, ఒక్కసారి కన్నులు తెరిచి నాన్నని పిలవరా కొడుక, నాన్నని పిలవరా నాయనా, నాన్నని పిలవరా. నాదా, ఇంకెక్కడి కుమారుడు స్వామి, మీరు ప్రాకృతిని పోలే విచారించుట తగదు. అదిగో తెల్లవారబోతున్నది. తెల్లవారుసరికి దొరసానికి అగపడుకున్నాను, నన్ను బ్రతుకనియను. కుమారుని దహన విధికి కావలసిన సన్నాహము గావింపుడు స్వామి. ఇంటి కష్టదశ ఎందు కూడా మీ సత్యరుడిని నిలుపుకున్నందులకు నాకెంతయో సంతసమగుతున్నది స్వామి, నాకెంతయో సంతసమగుతున్నది. ఎట్లయినను మా దొరసాని అడిగి మీకు రావలసిన కాటి సుంకము గైకొని వచ్చనది. అంతదనక కుమారుని కళేబరం ఆరయుచుండు స్వామి, ఆరయుచుండు. కాటి సుంకమునకై మీచే సెలవందుకుని మార్గమున పోవుచుండా నా కన్నులకు ఒక పసిబాలుని శవము కానిపించినది నాథ. అంత మతి చలించిన దారనై ఆ కళేబరం మనలోహితాశ్యునిదేమోనని పరికించుచుండా ఇంతలో ఇరువురు రాజభటులు వచ్చి నా ఉడిని ఒక నగల మూటం బడవైచి ఇదిగో దొంగ దొరికినదేని నన్ను తన్నుచు రాజసాన్నిధ్యమునకు గొంపోయేరే. పుత్ర వియోగము చే కుపితుడైన ఈ కాశీ మహారాజు దయాదాక్షిణ్యములు విచారింపక నా తల నరుకమని ఆజ్ఞాపించి, ఇదియే స్వామి నేను చేసిన అపరాధము, ఇదియే. నిరపరాధులను శిక్షించుచుండిన ఈ పాపము ఈ కాశికాపురాధీశ్వరుడకంటూ గాని మిమ్మంట నేరదు. అయ్యను మీ చేతులలో ప్రాణం బయట కన్నా నాకింకేమి కావలేను ప్రాణేశ్వర, నాకింకేమి కావలేను. ఓ కాశీ విశ్వనాథ, దీనబంధు, పరమదయాళు, నా కడసారి ప్రార్థన ఆలింపు స్వామి. ఇది నా కడసారి ప్రార్థనము తండ్రి. సర్వభూతేశ ఏం యదన్ ఏ మోక్ష పదంబు కోరను, ఇక ఎన్నే జన్మల్ నీవు నా కొదవజేయుదు. ఇక ఎన్నే జన్మల్ నీవు నా కొదవజేయుదు.
అన్ని జన్మలకు ఎట్లు నిత్య సత్యవ్రతం సదసత్కార్య విచారధీరుని నిత్య సత్యవ్రతం సదసత్కార్య విచారధీరుని హరిశ్చంద్రుడు పతి జేయుమి. జన్మ జన్మలకు మీరే నా భర్త కావలేను స్వామి. జన్మ జన్మలకు మీరే నా భర్త కావలేను స్వామి. ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ 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 హరిశ్చంద్రు భార్య దాసిగా 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 ఈ బెల్కొనరయ్యా ధన్యులారా. ధన్యులారా. డివి సుబ్బారావు తన అద్భుతమైన పద్యగాన ప్రతిభతో పద్యనాటక ప్రభను అక్షరజ్ఞానం లేని ప్రేక్షకుల చెంతకు చేర్చిన ఘనత వేటపాలెం డివి సుబ్బారావుకు దక్కుతుంది. కార్యవర్ధిరాజు, హరిశ్చంద్రుడు, భవానీ శంకరుడు వంటి పాత్రలు ఆయన గాన కౌశలానికి అద్భుత తర్కాణాలు. దేవి, కష్టములట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమే. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీ తట సంప్రాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి సవరింతు మారుణము యాలీలం సవరింతు మారుణము కొంప గోడిగా ఇంత కూడా లేదు. ఏలీలం
సవరింతు మారుణము ఏమిటికింక సంపదవు కొమ్మి నీకు యానాటి బాకీలన్న నిన్ను కొట్టువాడవడు నీకు మాగుట్టు పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల నిన్ను బలిమి మీద రక్త కీర్తింపగం రాజా సవరించు మారణం. పి లక్ష్మణరావు ఆంజనేయుని పాత్రను అనితర సాధ్యంగా పోషించిన పేపకాయల లక్ష్మణరావు ఆ పాత్రను వేలాది పర్యాయాలు ప్రదర్శించారు. ఆంజనేయుని పాత్రలో వారి నట విశ్వరూపం ప్రత్యక్షమవుతుంది. చదువు అంతగా లేకపోయినా అకుంఠిత దీక్షతో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకొని ఆ పాత్ర పోషణలో చరితార్థులయ్యారు. తారక నామం వ్రజ పద్యాన సుధా మధువాన రేణి దుర్వాద రామా భజన ఇలా ఆనందదాయక మౌనారే రఘురాముని నామ భజన రామ భజన రామ భజన రామ భజన. ఆంజనేయ, ఈ రామ దివ్యనామ సంకీర్తనమున నీ జన్మ తరించుదయ్యే కాక ఈ చరాచర జగత్తు పవిత్రీభూతమైనదయ్యా. ఆ సీతలు నీకు నిద్రాహార విరామ ఆలోచన లేదు నాయన. స్వామి
సంకీర్తనకు విరామమా సుగ్రీవ. భజన భీముడు భజన బాంధవుడు పుష్పవధాన తూణ కోదండ కళ ప్రకాండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ కోటి దైవమిక లేడు 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 లేక కంటు జగతి భేరిక దండ 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 నినదములు విరామచంద్రము నీకు అపకారం కలిగిన వాడెవడు? ఆ నీతి ఎవడో వచ్చము నా సమాఘాతం అతమార్చదు. మహాబాధ నీవు ప్రమాణంగా అభయమిచ్చిన కానీ నా భయము తీరదు, నా ప్రాణము నిలువు. సందేహమా సూర్యచంద్రుడు దారి తప్పిన చిక్కుడు బిక్కట యుద్ధము చేయగాక నిత్య అభయమానము వీటిని వీడువా యథాభక్తుడా రాముని బాబసాక్షిగా అయ్యా, ముందుగా వశిష్ఠ మహర్షికి నమస్కరించిదని విశ్వామిత్రుడు కోపించి శ్రీరామచంద్రుడి చేత నన్ను సంప ప్రతిన చేయించే కాన రామబాణము నుండి నన్ను రక్షింపు ఆంజనేయ. రామచంద్రుడు నిన్ను సంప ప్రతిరూపమై నేను రక్షించుకున్నా. అంత పరాక్రముడైన వ్యక్తి ఆ జగన్నథ రాఘవుడు ఈ అయోధ్య ప్రాణములందులో తాను ప్రతిమయంతనరాజునయా ప్రభునాథములను మాతులా అభయదానమ సంగుణ విద్యాని కర్ణాదా అకారణ కలహము అట్లైన రామాంజన యుద్ధము. అయ్యో శ్రీరామచంద్ర, నిన్ను స్మరింపకము నేరం పాలని వాడనే నిన్నురాడు చెట్లు సంజీవి దత్తి సౌమిత్రి కదమూని కలహమట్లు అమ్మా మహాపాపి ఆ తండ్రిని తిరుగుతూ కలుగాన కొడుగట్టు కర్మనట్టు అక్క చంద్రాదులారా మహాత్ములారా సత్యమస్మరణమైతో సమరణ చితిమా నీవు పోయి శ్రీరామబాలములకు కైంకర్యము. మంచిగా ఆంజనేయ నమస్తే, వారణవీరులారా నమస్తే. ఆగు ఓ ప్రాణవాంధవుడా, ఆడిన మాట తప్పుడా భయోపచిత్తుడా పాడి ప్రతిజ్ఞ చేసి అభయం విడి సిద్ధును రఘును పాడి బరల్గి తాను విడు
గూడూరు సావిత్రి, చంద్రమతి, బాలనాగమ్మ, మండోదరి, శశిరేఖ, మీరాబాయి, సక్కుబాయి, చింతామణి పాత్ర పోషణతో రాణకెక్కిన నటీమణి గూడూరు సావిత్రి. రాముడు, కృష్ణుడు, సత్యవంతుడు, బెల్వ మంగళుని వంటి పాత్రలను కూడా పోషించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందారు. వచ్చుచున్నాను మహాత్మా. స్వామి, నా యజమాని నన్ను తొందర చేస్తున్నవాడు. నేనుక పోయి వస్తున్నా. వేడినే మనలేను, ధర్మాన్ని కాదనలేను, సత్యానికి సొమ్మై పోతినే, మేము వీడి పోలే కుంటినే, మేము వీడి పోలే కుంటినే. మేము వేడినే మనలేను, ధర్మాన్ని కాదనలేను, సత్యానికి సొమ్మై పోతినే, ధర్మానికి సొమ్మై పోతినే. నాథ నాథ పద 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 ఏసు దత్తమున బ్రాహ్మణుడిట్ల లేచు చూడినా, పదమటు సాగకున్నది. అయ్యో అయ్యో, నాకు నడుము కాళ్ళు రాకున్నవే, నేనేమి చేయదును. నాకు నడుము కాళ్ళు రాకున్నవి స్వామి, నేను ఎట్లు పోవుతాను. ప్రాణపతి, హరిశ్చంద్ర చక్రవర్తి, మేము దర్శించే భాగ్యము నాకు లభించునా స్వామి, మేము దర్శించే భాగ్యము నాకు లభించునా. మేముక పోతున్నాము స్వామి, మేముక పోతున్నాము స్వామి, మేముక పోతున్నాము స్వామి, స్వామి. చీమకుర్తి నాగేశ్వరరావు సత్యహరిశ్చంద్ర నాటక పద్య సాహిత్యాన్ని బండారు రామారావు వారసునిగా నాటక ప్రపంచానికి చేర్చిన ఘనుడు చీమకుర్తి నాగేశ్వరరావు. ఆయన గాన విలాసాన్ని ఆస్వాదించండి. దేవి, భవితవ్యమును ఎవ్వరెరుగుదురు దేవి, ఎవ్వరెరుగుదురు. కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకం గూటిలో నుంచి
ఈలోన పిల్లలు పోయే గ్రసించును లేక వలల పాలం చిక్కులో పులుంగులో ఈగలపై ప్రాణులకు వియోగమగుచో ఎవ్వారికెవ్వారలో జమునారాయలు సురభి నాటక కుటుంబంలో జన్మించి బాలనాగమ్మ, గుణసుందరి, చంద్రమతి, ద్రౌపది, సత్యభామ, జిజియాబాయి వంటి పాత్రలతో పాటు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హరిశ్చంద్రుని వంటి పురుష పాత్రలను కూడా పోషించిన నట విదుషీమణి జమునారాయలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, శశిరేఖా పరిణయం వంటి నాటకాలలో పాత్ర పోషణతో పాటు దర్శకత్వం కూడా వహించారు. అదే సొంత సొమ్మను అబ్బురం
వాడు కుర్రవాణిని లోహితుని ఎట్లు చూసుకునేదమో కదా. నాయనా లోహితాస్య, తండ్రి లోహితాస్య, నేటిలో మనకు దురంతమైన వియోగము సంభవింపనున్నది కదా తండ్రి. నీకు రావలసిన కష్టములా అయ్యా ఇది, నీకు రావలసిన కష్టం. విజయరాజు చంద్రమతి పాత్రధారణలో అద్భుత నటనా కౌశలాన్ని ప్రదర్శించిన గాన కోకిల ఎం విజయరాజు. పద్య పఠనంలో సుమధుర శైలి విన్యాసం వారి ప్రత్యేకత. చంద్రమతి పాత్రతో పాటు నాయకురాలు నాగమ్మ వంటి పాత్రను కూడా విజయరాజు చక్కగా పోషించారు. అంతే కానని పెనుచేనా బ్రతుకేనా అంతే కానని పెను చెందేనా
ఇంతేనా బ్రతుకింతేనా. పరమేశ్వర, ఏమిటి స్వామి మాకి పరీక్ష? ఎంతకాలము మాకి శిక్ష? కడగడ నుండి కడతీర్చవా స్వామి? సుడిగాలి ఒడిలో జడివాన వడిల నడినీడనావా విడనాడినావా. సుడిగాలి ఒడిలో జడివాన వడిల నడినీట నావా విడనాడినావా. తెరచాప చెరిగే చుక్కాని విరిగే, తెరచాప చెరిగే చుక్కాని విరిగే, దరిగాల రాగా తిరుగాడుటేనా, దరిగాల రాగా తిరుగాడుటేనా, శోకాలలో కాలుటేనా. ఇంతేనా బ్రతుకింతేనా, అంతే కానని పెను చింతేనా. ఇంతేనా బ్రతుకు ఇంతేనా. కటకట, ఎంత మందభాగ్యురాలను, నేనెంత మందభాగ్యురాలను. నిరంతరము అనంత పరిచారిక శతంబుల ఊడిగంబులందుకును పట్టం పురాణి పదం అనుభవింపచేసి, దైవమా దైవమా, నేటికి నన్ను ఇలాంటి నీచ స్థితికి ఎలా పాల్పరచదు స్వామి. తొలుతనే నన్ను ఇలాంటి దాసిగా సృజించిన నీవు నాకు ఎంత ఉపకారం అనుభవించిన వాడవగదు స్వామి. ఈ సేవా వృత్తి ఎందును మా దొరసారని మెప్పింపలేకుంటేనే. అయ్యో ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి, మీరు ఇప్పుడు ఎంతున్నారో కదా స్వామి. మీరును నా వలే సేవ నిర్బంధంలో మంగళ ప్రదేతమోగాక. మీరు ఎలాంటి సేవ నిర్బంధంలో ఉండరాదు స్వామి, మీరు ఎట్టి సేవ నిర్బంధంలో ఉండరాదు. ఆనాడు మమ్ములను కాలకొసుకునకు విక్రయించినప్పుడు మన కష్టములన్నీ తనివి తీరా యోచించుకొని భాగ్యం లేకపోయినను ఆ యజమాని బ్రాహ్మణుని తీవ్రము ఎంపారము కౌగిలింపలే. విడాశ్రముల దృష్టి నిలుపలేకుండుటచే కనులారము చూచుకొనగనైతే దుఃఖంబు పొంగి కొత్తగా బయట నారారమే తోడ మాట్లాడలేదు. మసలిన వడుగుచ్చే మాట వచ్చునట వక్యాత మేయండ ఉండనే. కడకు నన్నప్పగించి ఈ కర్మమునకు ముందు పోలేక పోయినాడవో ఎందునున్నాడవో గతి నందినాడవో ఇలను ఉన్నాడవో లేవు. ఒకడు కళా
ఒకడు కళారాధకుడు, ఒకడు కళాస్వాప్నికుడు, ఒకడు కళా ప్రేమికుడు. సమత మమత పెంచుకొనుచు హృదిని ప్రేమ నింపుకొనుచు, సన్మానం చప్పట్లతో సంబరపడి సంబరపడి, నటుడుగాని నటుడై వటుడుగాని వటుడై, నటుడుగాని నటుడై వటుడుగాని వటుడై, కీర్తిగాని కీర్తితోడా కళాక్రతువులొనరించెడు. సహృదయుల నిలయం నటీనటులాలయం, నటనాలయం నటనాలయం, ఇది అలనాటి నాటక ప్రస్థానం. నవ్వి నవ్వి నవ్వులై ఏడ్చి ఏడ్చి ఏడ్పులై, నవ్వుల ఏడ్పులకి నొకుల నలిగి నలిగి నటరాజై, నటనకు బ్రతుకుకు మధ్యన నడవలేని శూన్యులైనా, నటనకు బ్రతుకుకు మధ్యన నడవలేని శూన్యులైన నటీ నటులాలయం, నటనాలయం నటనాలయం నటనాలయం, ఇది నటనాలయం ఇది నటనాలయం. తొలి తొలి చిరు కోరికయై మలిమలి కడు మధురిమయై, నడిపి నడిపి నాణ్యతయై తనిపి తనిపి తన్మయమై, కళలీనెడు కళలో కలలనించు కళలో, కళలీనెడు కళలో కలలనించు కళలో, తపన చెందు తాపసులై, ఆత్మార్పణమొనరించెడు. సహృదయుల నిలయం నటీనటులాలయం, నటనాలయం నటనాలయం, ఇది అలనాటి నాటక ప్రస్థానం, ఇది అలనాటి నాటక ప్రస్థానం.